ఫ్లాట్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళడం వల్ల మరి అక్కడ చాలామంది ఒక మేబీ అనదర్ 200 ఫ్యామిలీస్ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడికి వచ్చిన ప్రపోజల్ ఏంటంటే, వాళ్ళందరినీ మేము పిలుస్తాము, మీరు చాలా యాప్ట్గా చెప్పాలి, అది స్టార్టింగ్ ప్రేయర్ ఎండింగ్ ప్రేయర్ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు, ఓన్లీ ప్యూర్ గాస్పల్ వాళ్ళకి చెప్పాలి అని వాళ్ళు అలా చూసి ఫైనల్గా నాకు ఇచ్చారు ఆ బాధ్యత. సో మనం కూడా దాన్ని ఎదురు చూస్తున్నాం కాబట్టి అక్కడ ప్రజెంట్ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. చాలామంది వచ్చి వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే మీరు చాలా బాగా జరిపించారు ఇది. అలాగే కొంతమంది వాక్యాన్ని విన్న వాళ్ళు కూడా మన సైడ్ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే కరెక్ట్గానే ప్రజెంట్ చేయగలిగాము. వాళ్ళు ఏమి అక్కడ ఏంటంటే రకరకాలైన ఆరాధనలు జరుగుతున్నాయి అప్పటికే, అందువల్ల వీళ్ళు న్యూట్రల్గా ప్రజెంట్ చేయాలి అని దేవుడు చాలా సమయంలో వాడుకున్నాడు. ఇట్ వాజ్ ఓన్లీ సమ్ 10-15 minutes, 10 minutes, లెస్ దాన్ 15 minutes. అయితే ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. అక్కడ కూడా సువార్త ప్రకటించబడాలి. అలాగే మరి తిరుపతి నిర్వహించిన ఈ యొక్క కూడికలో కూడా అక్కడ కూడా వాళ్ళ బంధువులు చాలామంది వచ్చారు. అలాగే ఈరోజు సాయంకాలం చలపల్లిలో కూడా జరగబోతుంది. సో వీటన్నిటిలో దేవుని యొక్క సువార్త వెళ్ళాలనేదే కోరిక. క్రిస్మస్ అంటే మనం సంబరాలు చేసుకోవడం కాదు. సంబరాలు చేసుకోవడం అంటే ఒక ఉద్దేశం ఏంటంటే యేసయ్య పుట్టినరోజు అనేది మనకు సంతోషకరమే, కానీ ఆ పుట్టుకతో ఆగిపోలేదు కదా. ఆయన వచ్చి ఆయన యొక్క చరిత్ర అంతా చూస్తే ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా కష్టంతో వచ్చాడు, ఆయన ఆ యొక్క సత్రంలో ఉంటే ఆ జన్మ మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని మనం చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ దాని మీనింగ్ కన్వే చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు ఆ సత్రంలోకి వెళ్ళాడు, ఎందుకు అంత దీనుడిగా వచ్చాడు అనేది కనుక మనం తెలుసుకోగలిగితే క్రిస్మస్ మెసేజ్ మనకు అర్థమవుతుంది. అలా లేకపోతే కేవలం మనం అలంకరించుకోవడం, మన ఇల్లు అలంకరించుకోవడం దాంతోనే అయిపోతుంది. కనుక అలాంటి స్వార్థను తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ విధంగా మనం చేస్తున్నాం. మెట్టుగూడలో కూడా మంచి ఆరాధన జరిగింది, మంచి వాక్యం ఆయన విత్తాడు. మరి అన్నిటిలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అయితే మన సంఘంలో మన కుటుంబాల్లో నేను కోరుకునేది ఒకటే, మీరు కూడా నూతనమైన వ్యక్తులకి మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేసుకోవాలి, ఎలాగా మీరు పరిచయం చేసుకోవాలి, ఎలాగా ఈ గాస్పెల్ని తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఫర్ అస్ టు స్టే ఆన్ దిస్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ యొక్క లోకంలో మనం ఉన్నామంటే ఒక్కొక్కరికి స్వార్థం తీసుకెళ్ళాలి. ఉద్యోగం చేయి, లేకపోతే ఇంకొకరితో మాట్లాడు, ఏ విధంగా మీరు చేసినా కూడా స్వార్థను తీసుకుని వెళ్ళాలనేదే ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఉద్దేశం కలిగి వెళ్ళాలని నా యొక్క గ్రీటింగ్స్. క్రిస్మస్లో కూడా ప్రతి దగ్గర అదే వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. కనుక క్రిస్మస్ సీజన్లో క్యారల్ సింగింగ్ పాడినా, ఏది వర్షిప్ చేసినా ఆయన ఎంత దీనుడిగా మనం వచ్చాడనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా మనం ముందుకి వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన యొక్క ధ్యానాంశానికి మనకు 18వ అధ్యాయము గత 3 వారాలుగా ధ్యానించాం. ఈరోజు చివరి పార్ట్కి వచ్చినాం. 18th చాప్టర్ మాథ్యూ 21-35. అందరం లేచి నిలబట్లయితే ఉత్తర ప్రత్యుత్తరీతిగా మనం చదువుకున్నాం. 18th చాప్టర్. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను?
7 మార్లు మట్టుగా అని అడిగాడు. అందుకు యేసు అతనితో ఇట్లానే 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్యుతుని చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వారిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తన చివరి వాక్యం అందులో చూద్దాం. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. చివరి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. తన సహోదరుడు లేకపోతే తన సహోదరి ఎవరైనా సరే హృదయపూర్వకంగా వారిని క్షమించని ఎడల పరలోకపు తండ్రి క్షమించడు. జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సార్లు మనం క్షమించబడి కూడా క్షమించలేని పరిస్థితిలో ఉంటాం. దేవుని ద్వారా మనం క్షమించబడ్డాం. మన హృదయంలో దేవుడు నన్ను క్షమించాడు అని ఎప్పుడైతే వస్తుందో మనం అదే విధంగా క్షమించాల్సిన బాధ్యత కలిగి ఉందని మనం తెలుసుకోవాలి. అలా లేకుంటే మనము తప్పిపోతాం. కాబట్టి అలా తప్పిపోయినప్పుడు ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను క్షమించలేక కోపపడి దూరంగా వెళ్ళిపోయాను, మరలా నేను క్షమించాలనుకున్నాను, నేను రియలైజ్ అవుతున్నాను అని దేవుడిని మనం అడగాలి. ప్రభు దగ్గరికి రావాలంటే ఒక్కటే, వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ మిస్టేక్. ఎవరి మీద అయితే కఠినంగా ఉన్నామో వారిని క్షమించాలి. క్షమాపణ. సిలువలో ప్రభువు పలికిన మొట్టమొదటి మాట క్షమించడు. వీరేమి చేయించున్నారో వీరెరుగరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఇంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
కేవలం నీ దగ్గరే దొరుకుతుంది. కనుక నీ తరటు మేము తిరుగుతున్నాం. లార్డ్, సారీ ఫర్ అవర్ మిస్టేక్స్. మేము క్షమించాల్సిన విధంగా మేము క్షమించలేకపోతున్నాం. మమ్మల్ని మీరు ఎంతగా క్షమించారో అంతగా మేము క్షమించలేకపోతున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయాల్లో ప్రభా మంచి నిర్ణయం తీసుకునే కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ సన్నిధికి పూర్తిగా అప్పచెప్పుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వచ్చినాం. ఈ యొక్క 18వ అధ్యాయం అంతా కనుక మనం దాన్ని చూస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1వ వచనం నుంచి 35 వచనాలుంటే ఓన్లీ 2 వచనాలు, అంటే 1-2 వచనాలు మాత్రమే. తర్వాత 21వ వచనం 3 వచనాలు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి రావడం, అలాగే వాళ్ళ మధ్య నిలబెట్టి ఇట్లా అన్నాడు అనే ఒక మాట తప్పితే అన్నీ కూడా యేసయ్య డైరెక్ట్గా పలికిన మాటలు. హల్లెలూయా. యేసయ్య నీతో నాతో మాట్లాడిన మాటలు, ఉద్దేశించినట్టు తన శిష్యులతో మాట్లాడినవి. ఈ చాప్టర్ స్టార్టింగ్లో మనం చూస్తే మన యొక్క మారు మనసు చిన్నపిల్లల వలె ఉండాలని తెలియజేస్తూ చిన్నపిల్లల యొక్క స్వభావాన్ని తీసుకొస్తారు. అలాగే వాళ్ళని మారు మనసు పొందిన ఆ బిడ్డలు సంఘంలో చేర్చబడాలి. ఒకవేళ సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పుగా చేస్తే సంఘము మొట్టమొదటిగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి వెళ్ళి ఆయన దర్శించి మాట్లాడాలి. ఆ తర్వాత ఒకరిద్దరుగా వెళ్ళాలి. ఆ తర్వాత సంఘములో చెప్పాలి. అంతకీ వినకపోతే అప్పుడు అతన్ని సంఘము వెళ్ళిపోవడం వాడిగా తీర్చిదిద్దాలి. కాబట్టి ఒక ప్రాసెస్ ఉంది సంఘంలో. ఎవరి పాటికి వాళ్ళు తప్పు చేస్తున్నాడు, ఆయన యొక్క ప్రవర్తన బాగలేదు అంటే అలాగే వదిలివేయకూడదు. తన సహోదరుని సంఘములో వదిలిపెట్టకూడదు. సో ఈ మాటలన్నీ మనం చదివాం. సంఘం యొక్క విలువ తెలుసు. సంఘములో ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అది ఎంత గొప్ప శక్తి ఉందో మనం తెలుసుకున్నాం. wherever 2 or 3 gathers I will be there అన్నాడు. కాబట్టి సంఘంలో నేనున్నాను కనుకనే మీరు ప్రార్థన చేసినప్పుడు శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇవన్నీ అయిన తర్వాత మరి క్షమించాలి అని ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు పేతురు, అందుకనే దుడుకు పేతురు అంటాడు, ఆయన ముందుగా వచ్చాడు. 21వ వచనంలో చూస్తున్నాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? ఎన్ని మారులు నేను క్షమించాలి? యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ సహోదరుడు అంటే సంఘములో నీ యొక్క గుంపులో పొరపాటు చేసి ఉన్నప్పుడు ఆయన్ని ఎలాగా నువ్వు క్షమించాలంటే అక్కడున్న టీచర్స్, రబాయిస్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే 3 సార్లు క్షమించాలి. 1, 2, 3 అయిన తర్వాత ఇంకా నో, సారీ బ్రదర్, సారీ, నో నో నో, నేను క్షమించాలి. అది వాళ్ళ సిస్టమ్ డెవలప్ చేశారు అక్కడ. సో ఆ రబాయి సిస్టమ్ని మత్తయి చూస్తున్నాడు. అయితే ఇక్కడ లూకాసు వార్తలో మరి యేసు ప్రభు 17వ అధ్యాయంలో 3-4 వచనాల్లో అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఈ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతన్ని గద్దించు. అతడు మారుమనసు పొందిన యెడల అతన్ని క్షమించు. అతడు ఒక దినమున 7 మార్లు నీ యెడల తప్పిదం చేసి, ఒక దినమున నీ ఎడల 7 మార్లు తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని చెప్తే అతను క్షమించాలి. ఆమేన్. కాబట్టి ఈ మాట పేతురు గుర్తుంది కనుక 3 కాకుండా 7 తీసుకొని వస్తున్నాడు. ఒక రోజులో 7 సార్లు అన్నాడు. ఈయన 7 మార్లు మట్టుకే కదా ప్రభువా అని చెప్పి దాన్ని తీసుకోవడానికి ఆథరైజ్డ్గా ఏమైనా ఇస్తాడేమో, స్టాంప్ వేస్తాడేమో అడుగుతున్నాడు ఆయన. యేసు ప్రభు దాన్ని చూసి అప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మొదలవుతుంది. దెన్
గాడ్ సేస్, యేసు ప్రభు రిప్లై ఏంటంటే 7 కాదయ్యా, ఇట్ ఈస్ నాట్ ద 7 times, 7 మార్లు కాదు, 77 మార్లు అన్నాడు. ఇంగ్లీష్లో అయితే 7 times 70 times 7, అంటే 7ని 70 times నువ్వు మల్టిప్లై చేయాలి. ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. 70 into 7 కూడా కాదు, 70 into 7 ఎంత? 490. 490 అంటే లెక్క పెట్టేసుకుంటారు. ఆ తర్వాత 490 itself is వెరీ బిగ్ నెంబర్. కానీ 70 times 7 అది లెక్క పెడతారు. అది ఎంత నంబర్ చెప్పండి? ఎనీబడి క్యాలిక్యులేటర్ ఏమన్నా? అదంతా మీరు లెక్క పెట్టుకుంటే మీ టైం అయిపోతుంది, మీరు ఇంట్లో ఎలక్షన్. మరి దేవుడు ఏం చెప్తున్నాడు దీని ద్వారా? క్షమాపణ లేకపోతే క్షమించడం అనేది లిమిటెడ్ అనేది కాదు, అన్లిమిటెడ్. ఆమేన్. ఎంత చెప్పండి? ఈ నంబర్ అన్నా చెప్పండి, అది తెలియకపోతే అన్లిమిటెడ్ అని చెప్పండి. మీరు నోరు తిరిగితే అన్లిమిటెడ్ చెప్పండి. అన్లిమిటెడ్ అంటే ఏంటి? లెక్కింపలేని, లెక్కింపలేనన్ని సార్లు మీరు ఫర్గివ్ చేయాలంట. కాబట్టి ఆ యొక్క విలువను గురించి ఇట్ ఇస్ ఎ హ్యూజ్ నంబర్. యేసు ప్రభు మొట్టమొదటిగా ఈ యొక్క ఫర్గివ్నెస్ గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 14-15లో తన యొక్క కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో దేవుని రాజ్యంలో ఉండవలసిన పౌరునికి ఉండాల్సిన గుణాల గురించి చెప్తున్నాడు అక్కడ. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. సో ఈ లాజిక్ గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ యొక్క అపరాధాలని క్షమించడు. అంటే యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు మనకు ఫర్గివ్ చేసింది ఏంటో మనకు తెలియాలి. దేవుడు మనల్ని ఎలా ఫర్గివ్ చేశాడు? ఏమేమి ఫర్గివ్ చేశాడు? ఎవరికైనా గుర్తుందా? నీ జీవితంలో దేవుడు ఏం ఫర్గివ్ చేశాడు? నిన్ను దేని నుంచి నిన్ను విడుదల చేశాడు? పాపాన్ని నుంచి చేశాడండి. పాపము యొక్క విలువ ఎవరైనా చేయగలరా? కెన్ ఎనీబడి కౌంట్? ఎంత వెయిట్ ఉంటుంది ఈ పాపము? అంటే మనిషి దాన్ని విలువ కట్టలేడు, మనిషి దాన్ని చలించలేడు, రెండూ ఉన్నాయి దానికి. కనుక తండ్రి అయిన దేవుడు మనిషి పాపాన్ని అంతటిని కూడా యేసు ప్రభు మీద పెట్టి తీసివేసి అవన్నీ కూడా ఆయన సిలువలో కడిగి వేశాడు. కనుక తండ్రి మన పాపాలని క్షమించడు. దాని యొక్క క్షమాపణ విలువ ఎంత? అది అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అండి. ఎంత ఘోరం! మర్డర్ చేశాడు అనుకో, మర్డర్ చేసి వచ్చి ప్రభా తెలియక చేశానంటే దాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. కాబట్టి దానికి ఎక్కడ కూడా విలువ లేదు. ఆయన మనకు అది ఫ్రీగా చేస్తున్నాడంటే దట్ డజంట్ మీన్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ అని అలా కాదు, దానికి విలువ ఉంది. కానీ ఒకళ్ళ అప్పు ఎవరికైనా ఉందనుకోండి, ఓకే నువ్వు తీర్చక్కర్లేదు అని చెప్పంటే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? దాని అర్థం ఏంటండి? 1,00,000 సపోజ్ డేవిడ్ ఒక రమ్యకి 1,00,000 ఇచ్చాడు. ఆయన అంటాడు నువ్వు నాకు తీర్చొద్దు అంటాడు. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఫర్గివ్ అన్నాడు, అంతే, క్షమించేశాను అన్నాడు. దాని అర్థం ఏంటి? అది తుడుచుకుపోయిందా? అది జీరో అయిపోయిందా? అది దాని వాల్యూ 1,00,000 వాల్యూ జీరో అయిందా అంటున్నా? కాలేదు. ఏమైపోయింది ఆ ట్రాన్సాక్షన్? సంబడీ ఈజ్ బేరింగ్ దట్ లాస్. ఆయన దాన్ని భరిస్తున్నాడండి.
ఆయనకి రావాల్సిన అమౌంట్ను ఆయన భరిస్తున్నాడు. నాకు రావాలి అది, కానీ అది రావడం లేదు. నేను ఒక మాటతో వదిలేశాను. సో దాని యొక్క ఎఫెక్ట్ నేను భరించాలి. సో యేసు ప్రభు కూడా మనకు సిలువ మీద మనకు రావాల్సిన యొక్క శిక్షని ఆయన భరించాడు. కాబట్టి యు ఆర్ ఆల్ ఫర్గివన్, వీఆర్ ఫర్గివన్. నీవు క్షమించబడ్డా. ఇప్పుడు యేసు ప్రభు చేసిన యొక్క ఆ ఫర్గివ్నెస్ కార్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇతరుల పట్ల చూపించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను క్షమించాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? క్షమించాను కనుక నీవు క్షమించాలి. ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలి. మన యొక్క పాపములు చాలా పెద్దవి, చాలా పెద్దవి. మనం తీర్చుకోలేము. ఎంత ధనవంతుడైనా తీర్చుకోలేము, ఎవరూ తీర్చుకోలేరు. కానీ దేవుడు నిన్ను అడిగేది ఏంటి? ఇతరుల దగ్గర వెళ్ళి ఏదైనా ఆయన ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఇలాగా తప్పు చేశాను అని చెప్పి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని కౌంట్ చేస్తున్నావు. 2, 3 ఇన్నిసార్లు వచ్చాడు, ఇంకా నేను క్షమించలేదు. కానీ ఆయన నీ పట్ల చేసిన తప్పు, నీ పట్ల దేవుడు చేసిన ఆ యొక్క క్షమాపణ వాల్యూని గమనిస్తే ఇది చాలా చిన్నది. డెఫినెట్గా నువ్వు ఫర్గివ్ చేయొచ్చు. నిన్ను ఏమన్నా హర్ట్ చేశారు, చేసి సారీ అన్నాడు అనుకోండి, పోనీ తెలియక అని చెప్పి అనుకో. లేకపోతే దాన్ని కూడా ఇంకా మనం చూస్తే యేసు ప్రభు ఈ యొక్క ప్రసంగం చేస్తున్నప్పుడు లూకాసు సువార్త 6వ అధ్యాయంలో 27 నుంచి ఒక మాట మాట్లాడతారు. చూడండి. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా నీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్ను అడుగు ప్రతి వానికి నీ ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొక్క మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. ఇన్ని వాక్యాల్లో మనం చదువుతున్నప్పుడు ప్రభు యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. 27 నుంచి నేను 38 వరకు వచనాలు ఉన్నాయి, అన్నీ చదవక్కర్లేదు. అయితే యేసు ప్రభు యొక్క బోధలో ప్రాముఖ్యంగా ఏముందంటే యేసు ప్రభు యొక్క బోధలో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నది ఒకటే, శత్రువుని సహా మీరు ప్రేమించాలి, ద్వేషించే వారిని మేలు చేయాలి, శపించే వారిని దీవించాలి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. 4 విషయాలు. శత్రువుని ప్రేమించాలి, రెండవది ద్వేషించే వారికి మేలు చేయాలి, మూడవది శపించే వారిని దీవించాలి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి.
మరి ఇంత గొప్ప విషయాలు యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నప్పుడు మనము ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతున్నాం? చాలాసార్లు ఇవి చదువుతూ ఉండి ధ్యానిస్తూ ఉంటే ప్రభు మనకు బాధ్యతగా తెలియజేసేది ఏంటంటే ఆయన లెవెల్లో మనం కూడా ఉండాలి. తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణతలోకి రావాలి. ఆ పరిపూర్ణతలోకి మనం రాకుండా మన యొక్క స్టైల్లోనే మనం జీవిస్తున్నాం అనుకోండి, క్రీస్తును సరిగా మనం రిప్రజెంట్ చేయలేం. అందుకని ఈ రోజుల్లో మరి క్రైస్ట్ని బాగా ఇష్టపడుతున్నారు, కానీ క్రిస్టియన్స్ని ఇష్టపడలేదు. దట్ ఈస్ అ డ్రాబ్యాక్. క్రీస్తు ఎక్కువగా మనం ప్రతిబింబింపజేయలేకపోతున్నాం. మనం పార్ట్లీ తీసుకుంటున్నాం, మనకు ఆశీర్వాదాల దగ్గర మాత్రమే తీసుకుంటున్నాం, కష్టాల దగ్గర తీసుకోవడం లేదు. యేసు ప్రభు ఇచ్చిన యొక్క కమాండ్మెంట్ని పూర్తిగా మనం తీసుకోవాలి. అప్పుడే లోకం అంతా కూడా సువార్త ప్రకటించబడతారు. ఈరోజు యేసు ప్రభు పలికిన 7 మాటల్లో అన్యులు కూడా చెప్పేది ఏంటంటే ఆ క్షమాపణ అనేది యేసయ్యే చూపించాడు ఈ లోకంలో, ఇంకెవరూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన భరించాడు కాబట్టే క్షమించమని చెప్పాడు. నేను ఆ శిలువలో అందరి పాపాలు భరించాను, నేను మిమ్మల్ని అందరినీ క్షమించాను. సో మీరు క్షమాపణ తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా క్షమించాలి. ఈ రోజుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఇది మన యొక్క జీవితాలలో ఒక క్షమించలేకుండా పోయే గుణం ఏమవుతుందంటే, దీని గురించి హెబ్రీ పత్రిక 12:15లో ఒక మాట ఉంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీరు కావాల్సింటే తర్వాత కూడా మీరు ధ్యానం చేయొచ్చు. 12:15 ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకును. చాలు. ఇప్పుడు మళ్ళా 15 కొద్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి, అంటే చేదైన వేరు మొలవడం ఏంటి? మన లోపల ట్రీలు ఏమైనా మొలుస్తాయా? లోపల ఏంటి చేదైన వేరు? నీ సహోదరుని, నీ ఎదురుగా ఉన్న వాళ్ళని, నీ పక్కనే కూర్చునే వాళ్ళని ఏదైనా తేడా వస్తే ఇంక లాభం లేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను క్షమించే క్వశ్చనే లేదు. వెంటనే అంత పైకి అప్సెట్ అయిపోయి, ఆ రోజు డౌన్ అయిపోయి, కుటుంబంలో వచ్చామన్నారు చేసేసి రకరకాలుగా చేయిపోతాము. ఎందుకు? దిస్ ఈజ్ ద సీడ్. ఆ చేదైన వేరు ఏమవుతుంది? మీలో మొలకెత్తుతుంది. ఆ మొలక పెద్దదయ్యి ఒకరిని కాదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వాళ్ళని కూడా ద్వేషించడం మొదలుపెడతారు. ఇలాగా బిలీవర్స్ని, మీ పక్కన ఉన్న వాళ్ళని యూ స్టార్ట్ హేటింగ్. చేదు పెరుగుతూనే ఉంది. చేదు లేదంటారా? ఈ వాక్యం మనకు ఎందుకు ఇస్తుందంటే, పరిశీలన చేసుకొని చేదైన వేరు మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు. అపవిత్రులైపోవడం అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, పరిశుద్ధత ఎన్నటన్నిటికీ మూలం. దేవునికి నీకు మధ్యలో దేవుడు మనలో నుంచి రిమూవ్ చేసింది సిన్. సిన్ ఉన్నప్పుడు దేవుడు మనిషితో కలవలేకపోయాడు. దెర్ వాజ్ నో ఫెలోషిప్ యాజ్ లాంగ్ యాజ్ సిన్ వాజ్ దేర్. సో ఆ సిన్ తీయడం కారణం ఏంటంటే దేవుడు ఫెలోషిప్లోకి రావాలని. దేవుడు నీ దగ్గరికి రావడానికే ఆ సిన్ అనేది దాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చేదు మొలకని ఎక్కువ తెచ్చుకుంటున్నావు, అంటే మళ్ళా సిన్ని డెవలప్ చేస్తున్నావు. యు ఆర్ హేటింగ్ యువర్ బ్రదర్స్. సంఘంలో ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు భరించలేకపోతున్నాం? నేను భరించలేనండి ఇవన్నీ. సాల్వేషన్ పోతుంది, తెలియకుండానే వదిలేసుకుంటున్నాం. మనం అనుకునే ఏరియాస్లో, చాలా ఏరియాలో క్షమించలేకపోతున్నాం.
నువ్వు ఒక విషయాన్ని గ్రహించేది చాలా చిన్నది. దేవుడు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి బుర్రలో పెట్టాడు. అంటే నిత్యత్వంలో జరిగేటివన్నీ కూడా పెట్టేశాడంట. కానీ అవన్నీ నీకు అర్థం కావు, అన్నీ కూడా అర్థం కావు. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి పుస్తకం 3:11 ఉంటుంది. దేవుడు ఏ కాలంలో ఏది జరగాలో అది చేసి ముగించి ఉన్నాడు. అందువల్ల నీకు అన్నీ తెలుసుకోవడానికి కుదరదు. కాబట్టి చేదైన వేరు నీలో మొలచి నువ్వు బాగా చేదైపోయి అందరినీ హేట్ చేస్తూ కూర్చున్నావు అనుకో, ఒకరోజుకి దేవుడు చాలా క్లియర్గా అన్నాడండి. మత్తయి సువార్తలో మనం ఏమంటున్నాం, ప్రార్థనలో ఏమన్నాడు, దేవుడు నేర్పించిన ప్రార్థనలో 6వ అధ్యాయంలో 15వ వచనం ఇప్పుడు మనం చదివిందే. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల 12 కూడా చదువుదామా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. అసలు ఆ ప్రార్థనలోనే ఉంది ఒక కండిషన్, దర్ ఇస్ అ లాజిక్. ఏంటది? మేము ఈ చేదు వేరు ఏమీ లేకుండా మేము క్షమిస్తే మమ్మల్ని మీరు క్షమించండి. ఒకవేళ మేము చేదు పెట్టుకొని మేము హెడ్ చేసుకుంటూ పోతూ అసలు వాళ్ళతో కూడా సహవాసం సరిగా లేకుండా మేమందరినీ వ్యతిరేకులుగా చేసుకుంటూ ఉంటే, లార్డ్ యు ఆల్సో ట్రీట్ అస్ లైక్ దట్ అనేది అక్కడ అర్థం. అది ప్యారల్గా మనం ఆలోచించాలి. నేను ఇలా చేసుకుంటూ పోతే ప్రభా నన్ను నువ్వు పట్టించుకోకర్లేదు, బికాస్ దిస్ ఈజ్ అ కమాండ్మెంట్. లాజిక్ ఇది. మనం ఏమనుకుంటాం, నేను వీళ్ళని హేట్ చేయడం మంచిదే అనుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? రూలింగ్ ఎక్కడ ఉంది? దెన్ వై యు ఆర్ హేటింగ్ అనేది ఎందుకు వస్తుంది నీకు జీవితంలో? క్షమించు. ఇక్కడ అంటున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? ఊరికనే క్షమించడం ఇది ఒక ఈజీ అయిపోతుంది. పేతురికే వచ్చేసింది వ్యసనం. నేను ఎన్ని మార్లు క్షమించాలంటే అప్పుడు నంబర్ ఏమన్నా చెప్తాడేమో అనుకున్నారు. 3 మార్లు 7 మార్లు ఇట్లాగా. అందుకని యేసయ్య అన్నాడు 70 times 7. కాబట్టి దట్ ఇండికేట్స్ యూ హ్యావ్ టు ఫర్గివ్ కంటిన్యూస్లీ, బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ కంపేర్ టు వాట్ వాస్ గివెన్ టు యూ. నీకు ఫర్గివ్ చేయబడిన దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. మరి మనం ఏం చేస్తున్నాం? చిన్నదాన్ని కూడా తీసుకోకుండా చేదైన వేరును మలిపించుకొని వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల కూడా మనం చేదు పెడుతున్నాం, బయట వాళ్ళంతకి చేదుగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ చేదు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆ యొక్క దేవునికి దూరంగా చేస్తుంది. రెండోది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయాలని వస్తావు కదా, ప్రార్థనకి నీకు మధ్యలో ఈ చేదు అనుభవం ఎక్కువైపోయినప్పుడు నీ ప్రార్థన దేవునికి పోనివ్వకుండా ఇదే అడ్డుకుంటుంది. ఈ చేదు ఇట్ విల్ స్టాప్ యువర్ ప్రేయర్స్. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, కానీ ఆ యొక్క బిట్టర్నెస్, చేదు అది ఏదైతే ఉందో అది ఈ ప్రార్థన దేవుని దగ్గరికి పోనివ్వదు. సో ప్రార్థన వినపడదు. సో ఎందుకు ఆ స్టేజ్లోకి వెళ్ళాలి? ప్రేమిని దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకు మనం అంత హార్డ్ అయిపోతున్నాం? ఎందుకు క్షమించరాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం? ఎందుకు నెట్టబడుతున్నాం? బికాస్ ఓన్లీ వన్ థింగ్, యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ సెల్ఫిష్ బేసిస్. నీవు నీ స్వార్థాని కోసంగా పనిచేస్తుంది. నేను క్రైస్తవుడిలో నేను అనేది లేదండి. ద మూమెంట్ ఇఫ్ యూ రిప్రజెంట్ ఓన్లీ యూ, దెన్ యు ఆర్ నాట్ బిలాంగ్ టు గాడ్. అందుకని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నేను కొట్టివేయబడినాను. నేను అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే సిలువ అంటే కొట్టేయడం, సిలువ అంటే క్రాస్. నేను కాను, నేను సిలువలో కొట్టివేయబడ్డాను. ఇక జీవించేది నేను కాదు. ఇంకెవరు జీవిస్తున్నారంటే
క్రీస్తే, క్షమించిన క్రీస్తే నీలో వస్తున్నాడు. క్షమించిన క్రీస్తు నీలో ఉంటే నువ్వు సెల్ఫిష్లో ఎందుకు బతుకుతావు? వై యూ లివ్ ఫర్ యువర్ ఓన్. ఇక బ్రతుకుట నేను కాదు, బ్రతుకుటైతే క్రీస్తు కదా. ఫిలిప్పి 4:13 లేకపోతే 1:21. కానీ ఈరోజు మన జీవితాల్లో నేను అనేది నువ్వు ఉన్నంత వరకు క్షమాపణ రానిరాదు. క్రీస్తే 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 అన్నిటికీ. అంటే పౌలు భక్తుడు సంఘానికి చాలా వాల్యూస్ ఇచ్చాడండి, కానీ ఎక్కువ మంది తీసుకోవడం లేదండి. ఈరోజు సంఘంలో మనం స్టాండర్డ్ లైఫ్లో మనం రావడం లేదు, క్షమించలేకపోతున్నాం. క్షమిస్తే ఏమనిపోతున్నాం అంటే నేను తగ్గించబడతాను, అతను హెచ్చించబడిపోతాడు. వాడు నన్ను ఇంకా నిందిస్తూనే ఉంటాడు, ఇంకా నన్ను కేవలంగానే ఉంటాడు. కనుక నేను ఫర్గివ్ చేయలేను, నేను అసోసియేషన్ పెట్టుకోను, నేను వదిలేస్తాను. కానీ దేవుడు దాన్ని ఇష్టపడడం లేదు. ఈ యొక్క విశ్వాసపు గుంపులో ఈ చేదు పెరిగిపోవడం వల్ల ఒకరినొకరిని మీలో ఏమవుతుందంటే పరిశుద్ధత లేకుండా తీసుకెళ్ళిపోతుంది. పరిశుద్ధత లేనప్పుడు దేవునికి దూరం అయిపోతున్నారు. ఇంకొకటి యాకోబు పత్రిక 3:14 11, 12, 13, 14 చదివితే, నీటి బుగ్గలో ఆ. ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. అయితే మీ హృదయములో సహింప అలవి కాని మత్సరము వివాదం ఉంచుకున్నవారైతే అది హృదయములో మీకు సహింపని అలవి కాని మత్సరము వివాదం దేని వల్ల వస్తుంది? అసూయ వల్లే వస్తుంది. అసూయ స్వార్థానికి చెందించి. కాబట్టి నువ్వు పైకి ఒకటిగా ఉంటావు, లోపల ఇంకొకటిగా ఉంటావు. అందువల్లే బుగ్గ గురించి చెప్తున్నాడు. కాసేపు ప్రైజింగ్ చేస్తావు, ఇంకోసారి తిడతావు, ఇంకోసారి అబద్ధం ఆడతావు, ఇంకోసారి దేవుని దగ్గరకు వస్తావు. సో లైఫ్లో ఇలా ఉండకూడదు, వివాదం ఇది. కనుక వీటన్ని యొక్క చేదుకి సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైనటువంటి ఏంటంటే కఠినత్వం, హార్డ్నెస్. చాలా హార్డ్గా ఉంటుంది, బిటర్నెస్ ఎక్కువ అయిపోతుంది దానివల్ల. కోపం, యాంగ్రీ, మాట ముందు యాంగ్రీ వస్తుంది. పగ, మాట పడితే నేను అనిపించుకోలేదు, అలాంటి స్వభావాలు. ఇవన్నీ కూడా పూర్తిగా క్రైస్తవులకి వసగనివి, వాళ్ళలో ఉండకూడదు. కాబట్టి వీటన్నిటి యొక్క దృష్టిలో మన యొక్క జీవితాల్లో వీటన్నిటిని మనము దూరపరచుకోవాలని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ యొక్క ఉదాహరణకి యేసు ప్రభు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 24వ వచనం చూద్దాం. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు రాజు లెక్క చూసుకున్నప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇది యేసు ప్రభువే చెప్తున్నాడు. నేను చెప్పి ముగించేస్తాను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చాలు. ఇక్కడ ఒక రాజు అంటే యేసయ్య లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రభు లెక్క చూసినప్పుడు ఒకతను ఎంత అప్పు ఉన్నాడంట? 10 తలాంతులు. 10,000 తలాంతులు కదా. 10
ఎన్ని ఉన్నారండి? ఆ? 10 తలాంతులు కాదు, 10,000. ఎందుకంటే ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. 10,000 టాలెంట్స్. ఒక్కొక్క టాలెంట్ వాల్యూ అక్కడ కింద ఇచ్చారు కదా, అప్రాక్సిమేట్గా 3,600 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 36 లక్షలు అనుకోండి. అర్థం చేసుకోలేదు దానికి. ఇప్పుడు రాజు ఏమన్నాడంటే, నువ్వు ఇంతవరకు ఇవ్వలేదు కనుక నువ్వు ఖచ్చితంగా ఇది పే చేయాలి, లేకపోతే నీవు, నీ యొక్క భార్య, నీ పిల్లలు, నీకు కలిగిందంతా కూడా జప్తు చేసుకుంటాను అనేసి ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతను వచ్చి, లార్డ్ సారీ, నేను చేయలేకపోయినాను, కానీ నీకు తప్పకుండా నేను చేస్తాను, నాకు కొంత సమయం నువ్వు నన్ను క్షమించు అని ఆయన ఇచ్చినాడు. సో ఈ యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన పరిస్థితిని అంతా చూసి, ఓకే ఇతను పరిస్థితి బాగాలేదు, సో ఇతను ఇవ్వలేని స్థితి, ఇతను క్షమాపణ అడిగినాడు కనుక ఆయనకి ఏమన్నాడినా, ఆయన వద్ద ఏమీ లేదు కాబట్టి వాని యజమానుడు ఏం చేశాడు? అతన్ని కనికరించాడు. అక్కడ కనికరం ఇంపార్టెంట్. ఈ కనికరం లేని దానివల్లే మనం క్షమించలేకపోతున్నాం. యజమానుడు కనికరపడ్డాడు. యేసయ్య మన పట్ల కనికరపడ్డాడు. మనమంతా పాపంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే యేసు ప్రభు కనికరపడి లోకానికి వచ్చాడు. ఆ కనికరం మనకు కావాలా? మనం క్షమించబడ్డాం కదా అని మనం ఏం చేస్తున్నాం? మనం పైకి వెళ్ళేసి మన స్టైల్ మనం చూపిస్తున్నాం. అది కాదు, మనకు అదే కనికరం కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇతను కనికరపడి ఏం చేశాడు? సరే నువ్వు ఇంత ఇంత అని చెప్పి ఏం బేరం అనలేదు, పూర్తిగా ఏం చేశాడు? అప్పు క్షమించాడు. యేసయ్య చేసింది ఇదే. అప్పు క్షమించినాడు అంటే అతనికి ఎంత విడుదల అయ్యేటో చూడండి. అతను అన్నాడు, నాకు టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. కానీ అతనికి తెలిసింది ఏంటంటే ఇతను చేయలేడు. దేవుడు కూడా అదే చూశాడు. మనిషి తనంతట తానుగా పాపాన్ని నుంచి బయటికి రాలేడు కనుకనే నేనే వెల చెల్లించాలని ఆయన వచ్చి ఆయన మొత్తం చెల్లించాడు. ఈ పెయిడ్ ఇన్ ఫుల్. సిలువలో ఏమన్నాడు? 6వ వచనం సిలువ మీద పలికిన మాట ఏంటి? సమాప్తమైనది. సమాప్తమైనదంటే మన జీవితంలో ఉన్న భారము, శాపము అన్నీ కూడా దేవుడు దానికి ఒక సమాప్తం పలికాడు. అక్కడ మీ పాపాలకి సమాప్తం, మీ వేదన జీవితాలకి సమాప్తం, అన్నీ కూడా సమాప్తం చేశాడు. చేసి ఆయన ఆ యొక్క కనికరపడ్డ చూపించాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క యజమానుడు యేసు ప్రభువు యొక్క స్థానంలో కనుక చూస్తే, నీకు నాకు అదేవిధంగా అప్పు క్షమించాడు. మన అప్పు అంతా కూడా మన పాపమే. ఇప్పుడు క్షమించబడిన మన స్థితి ఏంటి? ఇప్పుడు బయటకు వచ్చేసాం, నువ్వు వెళ్ళిపోయావు, వెళ్ళి లోకంలో నువ్వు జీవించు అన్నావు. జీవించాల్సిన పద్ధతిలో జీవించకుండా ఈయన ఏం చేశాడు ఇక్కడ? అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళాడు. లోకంలోకి వచ్చేసాం అంటే డెలివరెన్స్ పొందుకున్నాం, బాప్టిజం తీసేసుకున్నాం, సంఘంలోకి వచ్చేసాం, జలసాగా అందరితో బాగా చటాబట్లాడుతున్నాం, నేను పరిశుద్ధుడిని ఆరాధన చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలా ఉంది? ఇతరుల పట్ల నీ జీవితం ఎలా ఉంది? పక్క వాళ్ళ పట్ల నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? నేనే గొప్ప అని కాలు ఎగరేసుకుంటున్నాను స్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు. నీ స్థితి దేవునిది, నువ్వు పొందుకున్నదే ఆయన యొక్క కృప, ఆయన క్షమాపణ చేశాడు. కనుక ఎప్పుడు మనం తగ్గించుకోవాల్సిన వాళ్ళని, మనం హెచ్చించుకునే దానిలో ఏదీ లేదు. కానీ మనం ఎప్పుడు కూడా ఆ సీరియస్నెస్ లేదు మన జీవితాల్లో. మన జీవితం స్టైల్గా వెళ్ళిపోతా ఉన్నాం. లోకంలో ఏది స్టైల్ ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం. కానీ ఒకరోజు చెక్క పెడతాడు దేవుడు. వీడు వెళ్ళేసి సరదాగా తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఆ పక్కవాడికి చేసిన ఇన్సిడెంట్ని రికార్డులోకి వచ్చేసింది. ఈయన వెళ్ళి ఏమంటున్నాడు? తనకు 100 దేనారాలు అంట. ఒక దేనారం విలువ ఎంత? కింద ఫుట్ నోట్లో ఉంది. ఎంత ఉంది?
అర్ధ రూపాయి, రూపాయి కూడా కాదు. 100 దేనారాలంటే ఎన్ని రూపాయలు? 50 రూపాయలు. అక్కడ ఎన్ని లక్షలు? 36 లక్షలు. 3,60,00,000 బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు ఇక్కడ. మీరు ఏదంటే చెప్పలేదు. 3,60,00,000 పెడితే ఇక్కడ ఇతను 50 రూపాయలు, 50 రూపాయల దగ్గరికి వెళ్ళి రే నువ్వు ఇస్తావా లేవా గొంతు పట్టుకున్నాడంట. పట్టుకుంటే అతను కూడా అదేవిధంగా మోకాళ్ళని, ప్రభువా నాకు కొంత సమయం నీకు ఖచ్చితంగా తీరుస్తాను అని ఫర్గివ్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. అడిగితే ఇతను ఏమనాలా? క్షమించబడి వచ్చినాడు కదా, పాపం నుంచి విడుదల పొంది వచ్చినాడు కదా, నీవు భయంకరమైన శాపంలో ఉంటే దేవుడు తీశాడు కదా, పక్కాళ్ళ పట్ల మాత్రం నువ్వు కనికరించుదా? పక్కాళ్ళు తప్పు చేస్తాడు, ఇటు తప్పు చేస్తానంటే నువ్వు ప్రభువుని తెలుసుకోక ముందు నువ్వు ఎంత భయంకరుడో నీకు తెలుసు. ఈరోజు నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత పక్క వాళ్ళంత నీచంగా నువ్వు చూడాల్సిన పని లేదు. వాళ్ళు ఇంకా ఆ పాపం నుంచి వదిలి రాలేదు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళని చూసి నువ్వు గర్వపడవద్దు. ఇందాక బ్రదరు రోమేలకు రాసిన పత్రికలో చదువుతూ అంటున్నాడు, స్వాభావికమైన కొమ్మ కాదు నువ్వు, స్వాభావికమైన కొమ్మ ఒలివ కొమ్మనే దేవుడు విరిచి పక్కన పడేసాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. ఇశ్రాయేలుని వదిలి పక్కన పెట్టాడు. ఎందుకు? వాళ్ళ కమాండ్మెంట్స్లో ఫాలో కాలేదండి. వాళ్ళు చెప్పినట్టు నడవలేదు. 7వ దినాన్ని పాటించుకున్నాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత పొలానికి రెస్ట్ ఇవ్వన్నాడు. ఏది ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి స్వాభావికంగా ఎన్నుకున్న జనాంగమైన ఇశ్రాయేల్ని దేవుడు పక్కన పెట్టాడు. కాబట్టి నిన్ను నన్ను గురించి అంటున్నాడు అక్కడ రోమపత్రికలో ఇందాక చదివి. స్వాభావికమైన కొమ్మల్ని దేవుడు వదలనప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎవరైతే అంటుకట్టబడ్డామో ఆ ఒలివ చెట్టుకి నిన్ను వదులుతాడా? నీ మీద నువ్వే ఎక్కువ చెప్పుకుంటున్నావు, ఐఎమ్ సో గ్రేట్. కొంచెం ప్రార్థన చేస్తే నువ్వు ఏదో చేసుకుంటున్నావు. ఏమి లేదు నీకు. నువ్వు ఎప్పుడు తగ్గించుకోవాల్సిందే. ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. సంఘంలో ఎప్పుడు నీకు అరే నాకు విలువ లేకుండా పోయింది, నన్ను నీచంగా మాట్లాడాల్సి. ఎక్కడ నీకు విలువ? క్రీస్తులో ఉంది నీకు విలువ. చేదు లోపల పుట్టేస్తుంది, ప్రాబ్లం అది. బట్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్ దెన్ అగైన్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఓన్ ద కర్స్. ఆ శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుడు తుడిచేశాడు కదా అని చెప్పి పాపాన్ని పైన వేసుకుంటూ ఉంటే దేవుడు ఎంతకాలమైనా వదలడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా వినండి. ఒక్క కుటుంబం కట్టబడితే పరలోకంలో చాలా సంతోషం. ఈరోజు అన్నీ కూడా నామకే వాస్తే ఫ్యామిలీస్ అయిపోయినాయి. యాక్టింగ్, నటన ఎక్కువ ఉంది. కానీ నటన ఎవరి దగ్గర చేస్తారండి? స్టేజ్ మీదనే చేస్తారు కదా. స్టేజ్ తర్వాత ఎక్కడ పోవాలి? మళ్ళీ రియాలిటీలోకి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రియాలిటీలోనే చేస్తున్నాం. అది ప్రాబ్లం. అందుకని మన యొక్క జీవితాల్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరిని మోసం చేస్తాం? నేను అదే చెప్తున్నాను. దేవుడు నీకు మానిటరింగ్ చేస్తున్నాడు అబోవాలు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఏదో ఆర్భాటాలు ఒకరోజు పండగ చేసుకునేది కాదండి. ఇది లైఫ్ లాంగ్ జర్నీ, టెస్టింగ్. ఇప్పుడు టెస్ట్ చేయబడతాం, బయటికి వెళ్తే చేస్తాం, ఇంట్లోకి వెళ్తే చేస్తాం, మళ్ళీ ఇంటి నుంచి బయటకు వస్తే చేస్తాం. టెస్టింగ్ కంటిన్యూస్. ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఆ ఫ్లైట్ వెళ్ళి మళ్ళీ దింపే వరకు చేసుకుంటాడు అంతే. ఆ తర్వాత వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఆ జర్నీ వరకే ఇంపార్టెంట్ వాడు. కానీ యేసయ్యది అది కాదు. నువ్వు యేసయ్య లోపలికి వచ్చినప్పటి నుంచి నిత్యత్వంలోకి అడుగుపెట్టే వరకు కూడా పరీక్షే పరీక్ష. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ పీరియడ్ కంపేర్ టు యువర్ ఎటర్నిటీ స్టే. నువ్వు నిత్యత్వంలో ఉండబోయే ఆ కాలం కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే కాలం చాలా కొద్దిది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మర్చిపోతున్నావు, ఎప్పటికప్పుడు క్యాజువల్ అప్రోచ్. ఏముందిలే, ఇలా ఉండకపోతే ఏమవుతుంది? దేవుడు మనల్ని కొట్టేస్తాడా? అలా కాదు. వీడు చూడండి ఎంతగా క్షమించబడ్డాడండి. crores of rupees was forgiven to him. అతను ఏం చేశాడు? బయటకు వెళ్ళి చొక్కా పట్టుకున్నాడు అన్నాడు.
తీరా చూస్తే ఎంత వాల్యూ? 50 రూపాయలు. ఇంత ఫర్గివ్నెస్ తీసుకొని నువ్వు చిన్నదానికి వెళ్ళి చొక్కా పట్టుకుంటున్నావు, వాళ్ళ కుటుంబాలు పట్టుకుంటున్నావు, వాళ్ళని అఘాయిత్యం చేస్తున్నావు. ఎంత తప్పది? సో అతను అంటున్నాడు, నీవు ఆ యొక్క విషయము ఆ యొక్క యజమాని దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళి నువ్వు ఇలా చేసావు కదా, నీ చేత ఫర్గివ్ చేయబడిన ఆయన ఈ విధంగా చేశాడని రాజు దగ్గర కంప్లైంట్ అయిపోయాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? సరే పోనీలే, ఫర్గివ్ చేద్దా, ఫర్గివ్ అని చెప్పి అనలేదు. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. అప్పంతయు క్షమించితిని, నువ్వు వేడుకున్నావు కాబట్టి. నేను నిన్ను కరుణించిన ప్రకారంగా నీవు నీ తోడి దాసుని కరుణించాల్సింది కదయా. అని వానితో చెప్పాను. దిస్ ఈస్ ద వే గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను క్షమించాను కదా, పరిశుద్ధపరిచాను కదా. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు బిహేవ్ అని. నువ్వు ఇలాగ ఉండాలన్నా, నువ్వు పాపంలోనే దొరుకుతూ ఉంటే పంది బురద నుంచి తీసుకొచ్చి బాగా కడితే ఏమని చేస్తుంది? మళ్ళా బురద చూసినప్పుడు వెంటనే వెళ్ళి సంతోషంగా దొల్లేస్తుంది. అది కాదు స్వభావం. గొర్రెపిల్ల స్వభావం పడిపోయింది అనుకోండి నీళ్ళలో, మళ్ళీ తీసుకొస్తే మళ్ళా ఊరికేనే దోకదు అది. అలాగే మన యొక్క స్వభావం మారాలి, ఫర్గివ్నెస్ పెరగాలి. పోనీలే, తెలియక చేస్తున్నారు, దేవుడికి అప్పచెప్తాం, దేవుడు కార్యం చేస్తాడు. యుద్ధము యెహోవాది అని పాట పాడతాం, కానీ నువ్వే యుద్ధం చేస్తుంటావు. దేవుడు చేస్తాడా? యూ విల్ నాట్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫైట్ ద బ్యాటిల్. కాబట్టి చెడ్డదాసుడా, నీకు ఆ పేరు కావాలా? నువ్వు అలా ట్రీట్ చేస్తుంటే దేవుడు ఏమంటాడు? నిన్ను నన్ను చెడ్డదాసుడా, నువ్వు నేను చేసినట్టుగా చేయాల్సింది కదా. కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు? చివరి వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించాను. చివరి నయా పైసా వరకు, అంటే మొత్తం వాడి లైఫ్ని బ్యాక్ టు పెవిలియన్, అంటే నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇది, ఈ చేదు అనుభవం, ఈ క్షమించాలని అనుభవం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసయ్య ఇక్కడ మీలో ప్రతివాడు హృదయపూర్వకంగా తన సహోదరుని క్షమింపని ఎడల మీ తండ్రి మీ పాపమును క్షమించడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. మనం ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు అన్నీ అంటాం, కానీ ఈ బిహేవియర్ లేకపోతే క్షమాపణ లేదు, క్షమాపణ లేకపోతే దేవునికి అనుసంధానం లేదు. కనుక క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఎంతో దూరంగా నుంచి కూడా యేసయ్య మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు చూసి వెంటనే, ఎప్పుడు తెలిసిన ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే, నా తండ్రి ఇంట అనేకులు పుష్టిగా తింటున్నారు, నేను ఇక్కడ పందులు మేపే ఆ యొక్క పందులకు పెట్టే ఆ తవుడు ఆ యొక్క అది పెట్టుకొని నేను తింటున్నాను, అది నా ఆహారం అయింది. కనుక నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నాట్ లైక్ ఏ సన్, నేను కూలివాడగా వెళ్తాను. ఐ విల్ బెగ్ హిమ్, నన్ను ఒక కూలివాడిగా పెట్టుకో తండ్రి అని. కానీ తండ్రి ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం చూశాడో మొత్తం రివర్స్ చేశాడు. అప్పుడు వెంటనే తండ్రి తన కుమారుని తిరిగి తన పూర్వస్థితికి తీసుకుని వచ్చాడు. అలాంటిది తండ్రి ప్రేమ. మీ తండ్రి ప్రేమను మళ్ళీ ఉంచుకొని అది కనుక మనం కనుక చూపించలేకపోతే మనం కూడా నష్టపోతాం. కనుక ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఐఎమ్ సారీ, నీవు ఇచ్చిన ఫర్గివ్నెస్ని నేను తీసుకున్నాను, క్షమాపణ తీసుకున్నాను, కానీ నేను క్షమించలేకపోతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నవ జీవము కూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను.
ఈరోజు ప్రభా క్షమాపణ మా జీవితంలో ఎంత అవసరమో మీరు తెలియచేశారు. క్షమాపణ లేని జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాయో మాకు చూపించావు నాయన. కోట్ల విలువ కలిగిన క్షమాపణ మాకు అనుగ్రహించావు. మేము చిన్న చిన్న రూపాయల విలువ కూడా లేని క్షమాపణలు మేము ఇవ్వలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆ యొక్క అర్థం మేము తెలుసుకోవాలి తండ్రి. అలాంటి క్షమాపణ మాకు లేకపోతే మమ్మల్ని కూడా మీరు క్షమించాలని మీ వాక్యం స్పష్టంగా తెలియపరిచాం నాయన. సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ పరిశుద్ధ రక్తంలో కడగబడి మమ్మల్ని క్షమించావు ప్రభా. ఈరోజు మేము క్షమించడానికి అది ఏ తరహా పాపమైనా, ఏ తరహా తప్పైనా ప్రభా, మా తట్టు వచ్చిన ఎవరినైనా మేము క్షమించడానికి కృప దయచేయండి. అలాగే కూడి వచ్చిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రభా పరిశుద్ధపరచమని. ఏ భారంతో ఉన్నారో, ఏ విధమైన ఆందోళన, ఏ విధమైన క్షమించరాని స్వభావంలోకి వెళ్ళిపోయినారో, ఏ చేదు పెరుగుతుందో మాకైతే తెలియదయ్యా. లార్డ్ రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ యేసు నామములో పూర్తి విడుదల దయచేయండి. క్షమాపణ గుణం దయచేయండి ప్రభా. సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకునే గుణం దయచేయండి ప్రభా. క్షమాపణ లేకుండా ప్రేమ జరగదని చెప్పావు ప్రభా. ప్రేమ అన్నిటినీ క్షమించదని చెప్పావు. The love which you are shown on the cross, అదే ప్రేమ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. దీవించండి, బలపరచండి నాయన. ఇంకనూ ఎక్కడైనా చేదు ఆ యొక్క ప్రభా వేరు మలిసే స్వభావాలు ఎక్కడైనా ఉంటే వాటన్నిటినీ దూరపరిచి ప్రేమించే గుణాల్లో ముందుకెళ్ళడానికి కృప దయచేయమని ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.